ఇప్పుడు ఈ పునర్జన్మ అని చెబుతున్నటువంటిది 100% నిజం. అందుచేతనే మనందరికీ ఇక్కడ జన్మమునందు అంటే ఒక తల్లి నుంచి జన్మించినటువంటి కోటీశ్వరుడైనా సరే దరిద్రుడైనా సరే ఒక అమ్మ యొక్క ఓ తల్లి గర్భం నుంచి అంటే ఓ తల్లి పుట్టుకను ఇచ్చినటువంటి ఒకే గర్భం నుంచి వచ్చినటువంటి పిల్లలు పలు రకాలుగా ఉంటారు. రోగగ్రస్తులై ఉండొచ్చు. వారి వారి జీవితం లైఫ్ స్టైల్ ఏదైనా సరే రకరకాలుగా ఉండటానికి కారణం వారి యొక్క కర్మ ఫలాలే. ఆ కర్మఫలాన్ని కొంతవరకు మనం మార్చవచ్చు. కర్మఫలాన్ని అందించువాడు అంటే మన డెస్టినీ, మన కర్మఫలాన్ని లిఖించువారు బ్రహ్మదేవుడు. అది మన హిందూ శాస్త్ర ప్రకారం. జన్మని అందిస్తున్నప్పుడు తలరాతను రాసేవాడు బ్రహ్మదేవుడు, విధిని లిఖించువాడు. కానీ ఇదివరకే చెప్పినట్టుగా హైకోర్టు ఇచ్చిన తీర్పుని మార్చిరాయగల శక్తి సుప్రీంకోర్టుకి ఉంటుందని ఇదివరకు నేను చెప్పినట్టుగా